అరే చాక్లెట్. అరే నేను రా మీ గురువుగారిని. ఇక నేను ఒక విషయం అడుగుతాను, మా అబద్ధం ఆడకుండా చెప్పాలి నువ్వు. మరి చెప్తావా? రాత్రి మీ బెడ్రూమ్లో ఏమైందో నేను అడుగుతాను, నువ్వు అబద్ధం ఆడకూడదు, సిగ్గుపడకుండా చెప్పాలా. చెప్తావా? నాకు తెలిసిపోయిందిరా బాబు, నాకు తెలిసిపోయింది. ఇప్పుడు మీ వీధి చివరినే ఆ కుళాయి ఉంది కదా, ఆ కుళాయి దగ్గర ఆడవాళ్ళు అందరూ పొద్దున అనుకుంటున్నారట. నిజమేనా మాట? అక్కడ అక్కడ వాళ్ళకి ఎలా తెలిసిందంటే నేను చెప్పలేను, కానీ వాళ్ళు ఏమనుకుంటున్నారంటే చాక్లెట్ రాత్రి వాళ్ళ ఆవిడ కాళ్ళు పట్టాడట అనుకుంటున్నారు అక్కడ. నేను పని మీద అక్కడికి వచ్చి బండి స్టాండ్ వేసి ఉంటే ఆ నావు కనబడి నీ మాటలు గుంపులు గుంపులుగా నిలబడి మాట్లాడుకుంటున్నాను. నిజమేనా? నిజమేనా? అబద్ధం ఆడకు గురువు గారి దగ్గర. ఏ తప్పే ఉందో చెప్పరా? లేదా పట్టలేదా? మరి వాళ్ళు ఎందుకు అనుకుంటారు? అసలు వాళ్ళకి ఎలా తెలుస్తుందా విషయం? నువ్వు అలా చేస్తే మీ ఆవిడ అక్కడికి వచ్చి ఆ సెంటర్లో నీళ్ళు పట్టుకోవడానికి వచ్చి అక్కడ అంటే ఆ మాట గుంపులు గుంపులుగా అనుకుంటే మాట నాకు కనబడుతుంది. నేను నిన్ను అడుగుతాను. ఇంకా అబద్ధం అడగరా బాబు. రాత్రి నువ్వు మీ ఆవిడ కాలు పట్టడం నిజం కాదా? ఒప్పుకో, ఎందుకంటే నేను గురువు గారిని కదా, అబద్ధం ఆడకూడదు నా దగ్గర. అయినా తప్పే ఉందిరా, ఇప్పుడు తప్పు లేదు కదా. ఇప్పుడు ఈ రోజులు బట్టి ఈ రోజులు మారినాయి, మా రోజుల్లో అయితే అది అలా లేదు. ఇప్పుడు రోజులు మారినాయి, తప్పట్లేదు. నువ్వు జరిగిందో లేదో నువ్వు నాకు చెప్పేవనుకో, మా శిష్యుడు కదా అనుకుంటాను. అది ఇప్పుడు ఆయన నేను మాట చెప్తాను. నేను ఇప్పుడు పెళ్ళం కాళ్ళు పట్టిన వాళ్ళకి అవార్డులు ఇస్తున్నారట అని ఏదో ప్రకటన వచ్చింది అనుకుందాం. అప్పుడు నువ్వు ఏం చేస్తావు? నాకేం పట్టాను అని ముందుకు వెళ్తావా లేదా అవార్డు కోసం? అలాగా నిజం ఉంటే చెప్పు నాకు. అంతే కాదు, ఇదివరకు కూడా చాలా నువ్వు నాకు నిజాలు చెప్పేవాడివి గురువు గారిని కదా అని భక్తితోటి. అలా ఉంటే చెప్పు నాకు. పట్టలేదు కదా, సర్లే మాట నువ్వు ఎక్కడ చెప్పకు. నువ్వు నేను పట్టాను రాత్రి కాళ్ళు గట్టిగా నువ్వు ఎవరికి చెప్పక ఆడవాళ్ళు అనుకుంటారు. మనకెందుకు వచ్చి కూడా ఊరుకో, నేను కాము ఊరుకుంటాను, ఎవరితో చెప్పను. పెట్టేరా చాక్లెట్, ఫోన్ పెట్టి మాట్లాడుకో. అక్కడ ఎవరు లేరు కదా, ఆడవాళ్ళు ఎవరు ఎంటలేదు కదా, ఇది పెట్టే.